ఒకసారి వీడియో చూడండి. పార్టీ జరుగుతున్న సమయంలో పిల్ల సాయి నవీన్ రెడ్డి మధ్య మాట పెరిగే ఘర్షణ మొదలైంది. పిల్ల సాయి నవీన్ రెడ్డిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. పిల్ల సాయి అనుచరులు అతని జగ్గపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి గేటు బయట వదిలేసి పరారయ్యారు. కొద్దిసేపటికి నవీన్ రెడ్డి మృతి చెందారు. ఇక అనంతరం నవీన్ రెడ్డిని పొడుస్తున్న వీడియోను పిల్ల సాయి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. నేనే వాంటెడ్ క్రిమినల్ అంటూ క్యాప్షన్ పెట్టి పలువురికి షేర్ చేశారు. ఇది గాదే సాయి కృష్ణ అలియాస్ పిల్లా సాయి ఇంట్రడక్షన్. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ కి గురయ్యాడు అని వార్తలు వస్తున్నాయి కదా, అది ఇతనే. ఇతనిపై ఇంకా కేసులున్నాయి. యాంటీ సోషల్ ఎలిమెంటే. దాని గురించి నేను ఇంకా డీప్ గా డిగ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ అతని తల్లి బాధపడుతుంది. తన మదర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తున్నాను కాబట్టి ఇంకా డిగ్ చేయడం కరెక్ట్ కాదు. అసలు పిల్లా సాయి విషయంలో ఏం జరిగిందో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఎంక్వైరీ చేయమని చెప్పి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ డీజీపీని ఆదేశించింది. సిఐని సస్పెండ్ చేశారు. అయితే పోలీస్ చెప్తున్న వివరాలు ఏంటంటే, నవీన్ రెడ్డి అనే ఫ్రెండ్ ని పిల్లా సాయి చంపేశాడు కదా, ఆ కేసు నిమిత్తం అరెస్ట్ అయ్యాడు, బెయిల్ పై బయటకు వచ్చాడు, ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సో కోర్టు చెప్తున్న దాని ప్రకారం జూన్ 29న పోలీసులు ఇతన్ని కోర్టులో ప్రవేశపెడితే ఆల్ ఓకే. ఒకవేళ ప్రవేశపెట్టకపోతే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారు. కాపు సోదరుడు నీ కులపోళ్ళు చచ్చిపోతుంటే పోలీసుల చేతిలో కాపు సామాజిక వర్గాన్ని మీరు ఎందుకు ఇంత దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు? మధ్యలో కమ్యూనిటీ ఎందుకు వచ్చింది? చనిపోయింది కాపు యువకుడు అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అసలు కమ్యూనిటీ ఫ్యాక్టర్ ఎందుకు తీసుకొస్తున్నారండి ప్రతి విషయంలో కూడా మాటికి? సరే, ఇప్పుడు లాకప్ డెత్ జరిగింది అంటున్నారు కదా, ఆ పోలీస్ పై ఆరోపిస్తున్నారు కదా, ఆ సిఐ నాగరాజు కూడా కాపు కమ్యూనిటీనే. దీని గురించి మాత్రం ఎక్కడా రివీల్ చేయరు, ఎక్కడా మాట్లాడరు. ఆ తల్లి ఉసురు తగులుతుంది అంటున్నారు కదా, మరి పిల్లా సాయి కూడా నవీన్ రెడ్డి అనే యువకుని చంపేశాడు లాస్ట్ ఇయర్ December 5th. అంటే ఆ తల్లి బాధ కదా, ఆమె ఉసురు ఎవరికి తగులుతుంది? అసలు ఒక కమ్యూనిటీని కార్నర్ చేసి ప్రెసెంట్ గవర్నమెంట్ లో వాళ్ళకి ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఒక భయం, ఒక అభద్రతా భావం కల్పించేసి ప్రతి విషయాన్ని సెన్సేషనలైజ్ చేసి ఫియర్ ఫ్యాక్టర్ ఇంజెక్ట్ చేయడం కాకపోతే ఏంటిది అసలు? మొన్నటిదాకా డిఎస్సిలో వేరే కులాలందరికంటే కమ్మ కాస్ట్ కి ఎక్కువ జాబ్స్ వచ్చాయని చెప్పి ఫుల్ గా షేర్ చేశారు. తీరా ఫ్యాక్ట్ చెక్ చేస్తే కాపులకి రెడ్లకి ఎక్కువ జాబ్స్ వచ్చాయి ఓపెన్ కేటగిరీలో. ఇప్పుడేమో ఇది ఇలా ఒకటి కాదు రెండు కాదు, ప్రతి విషయంలో కూడా ఇలా కాస్ట్ ఫ్యాక్టర్ తీసుకొచ్చి కమ్యూనల్ టెన్షన్స్ పెంచేద్దామని చూస్తే ఎలా చెప్పండి? పేర్ని నాని కూడా కామెంట్ చేశారు. తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఎందుకు సార్ ఆ సర్కాజం? ఆ అబ్బాయి సిచ్యువేషన్ చూశారు కదా, తెలిసే అన్నారు అన్నమాట. ఈ పిల్లా సాయి జనసేన పార్టీ కార్యకర్త, జనసేన జెండా మోసాడు అంటున్నారు కదా. లాస్ట్ ఇయర్ December 5th మర్డర్ చేశారని చెప్తున్నారు. ఇలా పలానా జనసేన పార్టీ కార్యకర్త మర్డర్ చేశాడని చెప్పి అప్పుడు మీరు ఎందుకు బయటికి రాలా? ఇతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మాత్రమే, అసలు ఇతను ఏ పార్టీకి చెందినవాడు కాదు, కానీ జనసేనతో లింక్ చేస్తున్నారు. విచారణకు ఆదేశించారు కదా. మనకంటే బాగా ఉన్నతాధికారులకు తెలుసు ఏం చేయాలో. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తెలుసు, న్యాయస్థానాలకు తెలుసు ఏం చేయాలో. మధ్యలో మనం దూరి కులం మధ్య గొడవలు పెట్టుకుని ఉండే చాలు, అదే సంతోషం. ఇక్కడ ఇంకో విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. తెనాల్లో 3 యువకులు గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేశారు. ఆ 3కి యోగి మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు రోడ్డుపై. పోలీస్ ఇచ్చిన ట్రీట్మెంట్ పై మెజారిటీ పీపుల్ సమర్థించారు. రేపు వాళ్ళు ఇదే గంజాయి మత్తులో వేరే ఏమైనా పెద్ద నేరం చేస్తే వాళ్ళని పరామర్శించడానికి కూడా జగన్ వెళ్లారు. అసలు తప్పు చేసిన వారికి కులం మతం ఏంటి? దీనిపై అప్పట్లో పెద్ద స్థాయిలో విమర్శలు వచ్చాయి. అసలు ఈ ఐడియాస్ అని ఎవరు ఇస్తున్నారు?